తెలుగు రాష్ట్రాల్లో మంచు ఫ్యామిలీ వివాదం హాట్ టాపిక్గా మారింది. తండ్రి కొడుకులు మోహన్ బాబు మనోజులు తమపై దాడి జరిగిందని ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. కాగా ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ నుండి ఫిర్యాదులు స్వీకరించిన పహాడి షరీఫ్ పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. ఇందులో మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై మనోజ్తో పాటు భార్య భూమా మౌనికపై కేసు నమోదు కాగా, మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుపై మోహన్ బాబుకు చెందిన 10 మంది అనుచరులపై కేసు నమోదు చేశారు. అలాగే మంచు మనోజ్, మౌనికపై 329, 351 కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ వివాదంను పరిష్కరించేందుకు మంచు విష్ణు రంగంలోకి దిగారు. దుబాయ్లో ఉన్న విష్ణు ఇవాళ ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. మోహన్ బాబుతో కలిసి ఒకే కారులో జల్పల్లిలోని మంచు మనోజ్ ఇంటికి వెళ్లారు. కాగా విష్ణు దీన్ని ఎలా డీల్ చేశారనే దానిపై ఉత్కంఠగా మారింది. మరోవైపు మోహన్ బాబు రాచకొండ సిపికి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. భారీ సెక్యూరిటీతో విష్ణు, మనోజ్ ఇంటికి వెళ్లారు. అలాగే ఈ ఇష్యూపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తుంది. కాగా మోహన్ బాబు యూనివర్సిటీలో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని, వాటిని ప్రశ్నించి బాధితులకు అండగా ఉన్నందుకు తనపై దాడులు చేస్తున్నారని మంచు మనోజ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇదిలా ఉంటే దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు మంచు విష్ణు. భారీ సెక్యూరిటీతో విష్ణు మనోజ్ ఇంటికి వెళ్లనున్నారు. అయితే ఎయిర్పోర్ట్లో బీఆర్కే న్యూస్ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు విష్ణు సమాధానమిచ్చారు. ఫ్యామిలీలో జరిగిన గొడవలు పరిష్కారం అవుతాయి అంటూ వెళ్ళిపోయారు. మరోవైపు మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. తాను ఆస్తి కోసం పోరాడడం లేదని ఆత్మగౌరవం కోసమని చెప్పారు. అసలు మంచు ఫ్యామిలీ మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి ఏంటనేది పూర్తి సమాచారం మా ప్రతినిధి క్రైమ్ చీఫ్ క్రాంతి లైవ్లో అందిస్తారు. క్రాంతి. రైట్ రామారావు, ప్రస్తుతం మంచు మోహన్ బాబు ఇంటి విషయం చూసుకున్నట్టయితే మరోసారి ఈరోజు వివాదంలో కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు ఉదయం దుబాయ్ నుంచి మంచు విష్ణు రావడం కావచ్చు, ఎందుకంటే బీఆర్కే న్యూస్ ఛానల్లో ఎక్స్క్లూజివ్గా కూడా చూడవచ్చు. బీఆర్కే న్యూస్ ఛానల్ ప్రతినిధి అడిగిన దానికి సమాధానం కూడా ఇవ్వడం జరిగింది మంచు విష్ణు. ఎందుకంటే గత 2 రోజుల నుంచి కూడా చూసుకున్నా కూడా మంచు విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్కి వచ్చాడని కూడా పలు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ ఈరోజు తను స్వయంగా దుబాయ్ నుంచి రావడం, దాన్ని బీఆర్కే న్యూస్ ఛానల్ ఎక్స్క్లూజివ్గా చూపించడం కూడా జరుగుతుంది. అయితే బీఆర్కే న్యూస్ ఛానల్ ప్రతినిధి అడిగిన దానికి ప్రతిదానికి సమాధానం కూడా చెప్పడం అయితే జరిగింది. మంచు విష్ణు చెప్పుకోవడం అంటే ప్రతి కుటుంబంలో ఉండే సమస్యలు ఉంటాయి, ఖచ్చితంగా పరిష్కారం జరుగుతుంది, దీన్ని ఎందుకు ఇంత పెద్దగా చేస్తున్నారని కూడా మంచు విష్ణు మాత్రం చెప్పడం జరిగింది బీఆర్కే న్యూస్ ఛానల్తో. అయితే సేమ్ అదే క్వశ్చన్లో చూసుకున్నా ప్రస్తుతం మంచు మనోజు తన గాయాలతో హాస్పిటల్కి చేరుకోవడం కావచ్చు, వైద్యులు తన ఒంటిపై
ఉన్న గాయాలని కూడా చూస్తూ వైద్యులు చెప్పడం అయితే జరిగింది. దీనిపై మంచు మనోజ్ కూడా ప్రస్తుతం పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపై 10 మందిపై ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేయడం జరిగింది. దీంతో పాటు మంచు మోహన్ బాబు కూడా మన ఏదైతే రాచకొండ కమిషనర్ సుధీర్ బాబుకు కూడా కంప్లైంట్ రాయడం జరిగింది. అయితే దీనిపై మరో ఎఫ్ఐఆర్ కూడా అంటే ఇటు పాడి షరీఫ్లో మోహన్ బాబుపై మంచు మనోజ్ చేసిన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. మోహన్ బాబు ఇచ్చిన కంప్లైంట్పై మంచు మనోజ్పై కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం అంటే ఇద్దరిపై తండ్రి కొడుకులపై అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం విచారణ కొనసాగుతుందని అయితే పోలీసులు చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఎట్టకేలకు ఎందుకనంటే ఈ విషయంలో మంచు మోహన్ బాబు ఫ్యామిలీ కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే ఇప్పటికీ రాజకీయంగా కావచ్చు, సినీ పెద్దలు కావచ్చు, జోక్యం చేసుకొని ఇద్దరి మధ్య గొడవలు, ఎందుకంటే ఇది ఇక్కడితో ఆగిపోవాలి, రోడ్డు మీదకి కావచ్చు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సందర్భంగా కూడా ఆ సంప్రదింపులు కొనసాగిన కూడా ఎట్టకేలకు సంప్రదింపులు అయితే విఫలమైనాయని కూడా ఒక రకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 3 రోజుల నుంచి కూడా చూసుకున్నా కూడా మోహన్ బాబు ఇంటి చుట్టే తిరుగుతున్న మీడియా, ఎందుకనంటే ఇప్పటి వరకు కూడా ఎలాంటి దీనికి సంబంధించి మోహన్ బాబు వర్షన్లో చూసుకున్నట్లయితే మనోజ్ ఆస్తి విషయంలోనే ఈ గొడవంతా కొనసాగుతుంది అని కూడా మోహన్ బాబు వర్షన్ అయినప్పటికీ మంచు మనోజ్ ఇది ఆస్తుల విషయం కావచ్చు కాదు అనుకుంటూ, ఎందుకంటే ఒక ఆత్మ గౌరవానికి సంబంధించింది అనేసి ఈరోజు ఏకంగా ఇంటి నుంచి బయటకు వచ్చి మీడియాతో సమావేశంలో చెప్పడం అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఒక తిరుపతిలో కొనసాగుతున్న ఒక విద్యా సంస్థల గురించి కావచ్చు, యూనివర్సిటీలో లావాదేవీలకు సంబంధించి, ఎందుకంటే స్టూడెంట్లకు అక్కడ ఇబ్బంది పడడం కావచ్చు, లేదంటే వాళ్ళకు అండగా నిలబడ్డందుకు దీనిపై నాపై కుట్ర కొనసాగుతుందని కూడా మంచు మనోజ్ స్పష్టంగా చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి మంచు మోహన్ బాబు కుటుంబానికి, తండ్రి కుటుంబానికి కావచ్చు, తల్లి ప్రేమకు దూరంగా ఉంటున్నా అని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది మంచు మనోజ్. అంటే గత కొంతకాలం నుంచి తన కాళ్ళపై, ఎందుకనంటే నేను తన కాళ్ళపై, నా కాళ్ళపై నేనే నిలబడుతున్నానని కూడా చెప్పడం అయితే జరిగింది. కానీ ఏకంగా ఎందుకంటే ఆస్తి విషయంలో కావచ్చు, లేదంటే విద్యా సంస్థల లావాదేవీలు కావచ్చు, ఎట్టకేలకు రోడ్డుపై వరకు రావడం అయితే ఈ సంఘటన. ఎందుకంటే గతంలో చూసుకున్నా కూడా మంచు విష్ణుకు, మంచు మనోజ్కు కూడా మనస్పర్ధలు రావడము, సోషల్ మీడియాలో వైరల్ కావడము కొనసాగాయి. కానీ దీంట్లో బడాబాబులు కూడా ఎంటర్ అయ్యి నిన్న చూసుకున్నట్లయితే చిన్న శ్రీశైలం యాదవ్ కూడా లాంటి పెద్ద మనుషులు కూడా ఎంటర్ అయ్యి, ఎందుకంటే మంచు మోహన్ బాబు స్వయంగా ఫోన్ చేసి బాబాయ్ నువ్వు రావాలి అని కూడా అన్నట్టు కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే దీంట్లో చిన్న శ్రీశైలం యాదవ్ కూడా ఇంటికి వెళ్ళి స్వయంగా ఇద్దరితో మాట్లాడడం, సంప్రదింపులు కొనసాగించడం, అటు ముంబై నుంచి మంచు లక్ష్మి రావడం కావచ్చు, ఇద్దరితో మాట్లాడడం మంచు మనోజ్తో. ఎందుకంటే గతంలో కూడా మంచు విష్ణుకు, మంచు మనోజ్కు జరిగిన గొడవలలో కూడా మంచు లక్ష్మి మనోజ్ వైపు మాత్రం నిలబడ్డ విషయం కూడా తెలిసింది. ఈసారి కూడా అదే చనువుతో మరోసారి రావడం హైదరాబాద్కి, మంచు మనోజ్తో మాట్లాడడం, సంప్రదింపులు కొనసాగడం జరిగింది. కానీ ఎట్టకేలకు నిన్న సాయంత్రం వరకు ఈ గొడవలు సర్దుబాటు అవుతాయని అనుకున్న సమయంలో కానీ ఏకంగా మంచు మనోజ్ పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, కంప్లైంట్ ఫిర్యాదు చేయడం, ఇటు మోహన్ బాబు కమిషనర్కి కంప్లైంట్ ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. సినీ ఇండస్ట్రీలో గొప్ప పేరు పొందిన మోహన్ బాబు ఇంటి వివాదం, ఎందుకంటే ఈ రోజుకి కూడా చూసుకున్నా కూడా క్రమశిక్షణకు మరో పేరు మోహన్ బాబు అంటూ ఒక సినీ ఇండస్ట్రీలో గొప్ప పేరు ఉన్న వ్యక్తి కావచ్చు, ఒక 3 తరాలుగా ఎందుకంటే చూసుకున్న సినీ ఇండస్ట్రీలో పేరు పొందడం, ఇటు రాజకీయంగా పేరు పొందడం కావచ్చు. ఎందుకంటే ఇంత పేరు పొందిన వ్యక్తి కుటుంబం ఇంట్లో ఇంత చిచ్చు మొదలు అసలు కారణం ఏమిటి చూసుకున్నా కూడా మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోవడంతోనే ఈ గొడవలు ప్రారంభమయ్యా కావచ్చు, లేదంటే ఆస్తి విషయాలలో కావచ్చు, లేదు అనంటే ఇటు విద్యా సంస్థల లావాదేవీలకు సంబంధించి ఎన్నో కుట్రలు దీని వైపు చుట్టూ తిరుగుతున్నా కూడా దీనికి ఒక కొలిక్కి రాకపోవడం, సంప్రదింపులు ఎంతమంది పెద్ద వ్యక్తులు దీంట్లో చరువు చేసుకొని కూడా సంప్రదింపులు కొనసాగినా కూడా ఇక్కడి వరకు సంప్రదింపులు కొనసాగినా కూడా విఫలమయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇదే అంశంలో ఈరోజు మంచు విష్ణు రావడంతో మరోసారి ఈ 2 తెలుగు రాష్ట్రాలలో కావచ్చు అభిమానులుగా మరోసారి పెద్ద గొడవెత్తి అయ్యే అవకాశం ఉంది అని కూడా కొంత స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న చూసుకున్న జల్పెల్లి మోహన్ బాబు ఇంటి దగ్గర మంచు విష్ణుకు సంబంధించిన బౌన్సర్స్ కావచ్చు, ఇటు మంచు మనోజ్కు సంబంధించిన బౌన్సర్లు అక్కడ కాపు కాసుకొని, ఎందుకంటే యుద్ధానికి సిద్ధమంటూ కూడా కొనసాగిన నిన్న పక్షం చూడొచ్చు. కానీ అదే విషయంలో ఈరోజు మంచు విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్కి వచ్చి ఏకంగా ఇంటికి వెళ్ళి మనోజ్పై దాడికి
ప్రయత్నిస్తారా, లేదు అంటే ఇరు వర్గాలలో ఘర్షణ అయ్యే అవకాశం ఉందా, లేదు అని అంటే సర్దుబాటు అయ్యే అవకాశం ఉందా, లేదంటే దీంట్లో రాజకీయంగా చూసుకున్న సినీ పెద్దలు ఏమైనా సంప్రదింపులతో ఫేస్ టు ఫేస్ ఏమైనా మాట్లాడతారా అనేది కొంత ఉత్కంఠంగా కూడా మారిందని కూడా చెప్పుకోవచ్చు రామారావు. ఎస్ క్రాంతి, గతంలో మరి విష్ణు అలాగనే మనోజ్ ఇద్దరి మధ్య కూడా కొన్ని గొడవలు జరిగినాయి అని కూడా సోషల్ మీడియాతో పాటు మామూలు వార్తలు కూడా వచ్చాయి. సో ఈ నేపథ్యంలో దుబాయ్ నుంచి వచ్చిన విష్ణు వాళ్ళ తండ్రి వైపు ఉండే అవకాశం ఉందా, లేకుంటే వాళ్ళ తమ్ముడితో కూడా మరి సరైన రీతిలో మాట్లాడి పరిష్కరించే మార్గం ఏమైనా కనబడుతుందా? అంటే వాళ్ళ ఇద్దరి మధ్య కూడా గొడవ ఉందని చెప్పేసి అన్నారు కదా గతంలో. సో ఈ నేపథ్యంలో విష్ణు చేస్తున్న ఈ ఎంబాసీ ఏదైతే ఉందో, అంబాసిడర్గా వస్తున్నాడు కదా మధ్యవర్తిగా, సో ఇది జరుగుతుందా, ఏమైనా పరిష్కారం అయ్యే అవకాశం ఉందా అన్నమాట వినే అవకాశం ఉంటుందా ఆయన? ఖచ్చితంగా రామారావు. ఎందుకనంటే ఇప్పటి వరకు మంచు విష్ణుకు, ఎందుకనంటే ఆ గొడవ తర్వాత చూసుకున్నా కూడా అంత ఎలాంటి గొడవలు లేవు అనేసి కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఈ ఇష్యూలో చూసుకున్నట్లయితే, ఎందుకనంటే ఈ లావాదేవీలకు సంబంధించిన ఇష్యూలలో ఒక పక్షంగా చూసుకున్నట్లయితే మంచు విష్ణుకు మనోజ్కు రావాల్సిన ఇష్యూస్కు కొన్ని కావచ్చు, లావాదేవీలు కావచ్చు, ఈ విషయంలో ఇద్దరి మధ్య కొంత వివాదం కూడా కొనసాగిందనే వార్తలు అయితే వినిపిస్తున్నాయని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం దీంట్లో చూసుకున్నట్లయితే మంచు విష్ణు కాంప్రమైజ్గా చేసుకునే విధానంగా వెళ్తాడా, లేదంటే ఏదైనా గొడవలకు దారితీస్తుందా అనేది ఒక పెద్ద ఉత్కంఠంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ విషయంలో ఇంకా ఈ విధంగానే కొనసాగడం, ఇది పోలీస్ స్టేషన్కు వెళ్ళడం, ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడం కూడా చూసుకున్నట్లయితే ఇది కాస్త కొంత మరికొంత పెద్ద ఎత్తున అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఒకవేళ మంచు విష్ణు వెనుకడిగి వేయడంతో పాటు సంప్రదింపులలో ఒకవేళ కాంప్రమైజ్కి అయ్యే అవకాశాలు ఉంటాయా ఉండయా అనేది మాత్రం ఈరోజు కొంత స్పష్టత వచ్చే అవకాశం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే కొంతమంది బడాబాబులు కావచ్చు, లేదు అని అంటే కొంత రాజకీయ నాయకులు కూడా మోహన్ బాబుకు కావచ్చు, ఇటు మంచు విష్ణు మంచు మనోజ్తో ఫోన్స్ కాల్స్ ద్వారా సంప్రదింపులు కొనసాగుతున్నాయి అని అయితే వార్తలు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న కూడా ప్రయత్నం చేసిన ఇటు మంచు లక్ష్మి కావచ్చు, చిన్న శిశల్ యాదవ్ కావచ్చు, సాయంత్రం వరకు ఈ గొడవలు ఎక్కడికక్కడ మన సంప్రదింపులలో మన కాంప్రమైజ్కి అయ్యే అవకాశం ఉండే సమయంలో మాత్రం మరోసారి పెద్ద ఎత్తున కంప్లైంట్ల ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడం అయితే కొనసాగింది. మరి ఈరోజు ఏ విధంగా ఉంటుందో కొంత వెయిట్ చేసి చూడాలని చెప్పుకోవచ్చు రామారావు. ఎప్పటికైనా కొడుకులు అనేవాళ్ళు తండ్రి చాటు పిల్లలుగానే అంటారు. అలాంటిది మనోజ్ కూడా మరి తన చిన్న కొడుకు చాలా ప్రేమ కూడా ఉంటుంది. ఈవెన్ గతంలో కూడా మనం ఎన్నోసార్లు వార్తల్లో కూడా మనం చూసాము. వాళ్ళ డాడీ పట్ల ఆయన చేసే వ్యాఖ్యలు కూడా చాలా ఆకట్టుకునేది. నిజంగా కొడుకులంటే ఇలా ఉండాలి అనే విధంగా ఉండేది. అలాంటిది ఒక మోహన్ బాబు గారి ఇంట్లో ఇలాంటి పెద్ద సమస్య రావడము, అసలు దీనికి కారణము అంటే గతంలో స్తబ్దతగానే ఉండేది. కానీ తర్వాత సెకండ్ మ్యారేజ్ ఎప్పుడైతే ఇష్యూ ఎంటర్ అయిందో వాళ్ళ ఇంట్లో, అప్పటి నుంచే ఈ గొడవలన్నీ మొదలయ్యాయని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే బయట నుంచి వస్తున్నాయి. సో దీన్ని ఎలా చూడవచ్చు? నిజంగా అలాంటి ఏమైనా భూమా ఫ్యామిలీ నుంచి కూడా వాళ్ళకి ఏమైనా వెనుదన్నుగా మేము ఉంటాము, మీరు ఫైట్ చేయండి, ఈ విధంగా ఎవరైనా ప్రోత్సహిస్తున్నారా? రైట్ రామారావు, ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇది ఖచ్చితంగా మంచు మనోజ్ రెండు మ్యారేజ్ తర్వాత నుంచే మంచు కుటుంబంలో కొనసాగుతున్న గొడవలు అని స్పష్టంగా అర్థమవుతుంది. చూసుకోవచ్చు మనం. ఎందుకంటే గతంలో మాత్రం ఈ విధంగా మీడియా పరంగా కావచ్చు, సోషల్ మీడియాలో ఇంత వైరల్గా అయ్యే ఇష్యూస్ మంచు మోహన్ బాబు కుటుంబంలో ఏ రోజు ఎప్పటికీ రాలేదు. కానీ రెండో పెళ్లి తర్వాత మాత్రం పరస్పర సంబంధాలు ఏదైనా అంటే ఫైనాన్షియల్ ఇష్యూ, ఆస్తిపరంగా చూసుకున్నా కూడా, లావాదేవీలకు సంబంధించి చూసినా కూడా దాదాపుగా ఈ 2 సంవత్సరాల నుంచి మాత్రం మీడియాలో కొనసాగుతున్న విషయాలు మనకు తెలిసింది. కానీ ఇప్పటికీ తన సతీమణి మంచు మనోజ్ సతీమణికి సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే మంచు మనోజ్ కావచ్చు, ఈ విషయంలో ఎందుకంటే గొడవలకు దారి తీయడానికి వెనకాల స్పష్టంగా, ఎందుకంటే మంచు మనోజ్ స్వయంగా చెప్పడం జరిగింది, ఆస్తుల గురించి కాదు ఆత్మ గౌరవం గురించి ఫైట్ చేస్తున్నా, అక్కడ విద్యార్థులకు అండగా నిలవడంతోనే ఇదంతా కుట్ర కొనసాగుతుంది, ఏదైతే విద్యా సంస్థలో కీలక పాత్ర పోషిస్తున్నా ఒక వినయ్ అనే వ్యక్తితో ఈ దాడికి పాల్పడ్డాడని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ ఎందుకంటే ఆస్తి గొడవలకు సంబంధించి కాదు, కావాలని దీంట్లో నా సతీమణి
ని ఇరికిస్తున్నారు. తనని ఉద్దేశించి అనడం చాలా బాధాకరణంగా కూడా ఉంది. ఎందుకనంటే కొన్ని విషయాలు చూసుకున్నా కూడా మంచు మనోజ్ కావచ్చు, మంచు విష్ణుకు ఆస్తి విషయంలో కొన్ని గొడవలు ఉన్నా కూడా ఎట్టకేలకు బయటికి రానంత వరకు, రోడ్డు మీదకి రానంత వరకు, సోషల్ మీడియాలో వైరల్ కానంత వరకు చూసుకోవాలని కూడా బడాబాబులు అయితే చెప్పుకుంటూ వచ్చినా కూడా ఇద్దరి మధ్య కానీ ఈ కాంప్రమైజ్ అనేది ఇంకా కొనసాగలేదు. కానీ ఎట్టకేలకు మాత్రం ఈరోజు ఏం జరగబోతుంది ఇద్దరి మధ్య అనేసి అయితే ఒక ఉత్కంఠంగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు రామారావు. ఎస్ క్రాంతి, మొత్తానికైతే సినీ ప్రముఖులు మోహన్ బాబు గారి మరి కొలీగ్స్ చాలామంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు సినిమా రంగంలో. అలాంటి వాళ్ళు కూడా కనీసం చొరవ తీసుకొని వారి కుటుంబంలో వచ్చిన ఈ వివాదాన్ని, తండ్రి కొడుకుల మధ్య వచ్చిన వివాదాన్ని పరిష్కరిస్తారని భావిద్దాం. థ్యాంక్ యూ క్రాంతి.